కుంభరాశి మిత్రులారా, ఒక్కసారి నిజం చెప్పండి. మీరు బయట ప్రపంచానికి కనిపిస్తున్నంత శాంతంగా నిజంగానే ఉన్నారా? లేదు, మీరు ప్రశాంతంగా పారే నది కాదు. మీరు బయటపడని ఒక నిద్రపోతున్న అగ్ని పర్వతం. బయట ప్రపంచానికి మీరు ఎంత మౌనంగా, ఎంత గాంభీర్యంగా, డిగ్నిటీతో కనిపిస్తారో మీ గుండె లోపల అంత పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ఎలా తయారైందంటే, ఎవరినైతే మీరు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారో, ఎవరికైతే మీరు మీ ఆస్తిని, సమయాన్ని ధారపోసారో, చివరకు వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచారు. వేరే వాళ్ళు మోసం చేస్తే తట్టుకునే శక్తి మీకు ఉంది, కానీ నా వాళ్ళు అనుకున్న వారే ద్రోహం చేస్తే తట్టుకునే శక్తి ఆ భగవంతుడు కూడా ఇవ్వలేదు. నా శక్తి నాకెందుకు శాపంగా మారుతుంది? నేను చేసిన తప్పేంటి? అందరికీ మంచి చేసిన నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని మీరు 1000 సార్లు ఆ దేవుణ్ణి ప్రశ్నించి ఉంటారు. చాలా రాత్రులు నిద్ర రాక, తల మీద ఉన్న అప్పులు, చింత మరియు దగ్గర వాళ్ళు చేసిన అవమానం మిమ్మల్ని లోపల లోపల దహించి వేస్తుండవచ్చు. కానీ సోదరి మనలారా, కన్నీళ్లు తుడుచుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే రాబోయే 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది నుంచి కుంభరాశి వారి పాలిట కేవలం ఒక కొత్త సంవత్సరం మాత్రమే కాదు, ఇది మీ పునర్జన్మ సంవత్సరం. మిమ్మల్ని తొక్కివేయాలని చూసిన వారే రేపు మీ ఎత్తును చూసి, మీ దర్జాను చూసి నోరెళ్ళబెట్టే సమయం ఆసన్నమైంది. ఉగాది నుంచి మీ రాశ్యాధిపతి అయిన శనిదేవుడు రాజయోగం తలుపులను మీకోసం తెరుస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. యుద్ధంలో గెలవాలంటే కత్తి ఒకటే ఉంటే సరిపోదు, దాన్ని వాడే నేర్పు కూడా కావాలి. ఆ అదృష్టం మీ చేతికి అందాలంటే మీరు జ్యోతిష శాస్త్రంలో లోతుల్లో దాగి ఉన్న ఎవ్వరికీ తెలియని ఈ 5 నిగూఢ రహస్యాలను తప్పక పాటించాలి. ఈ వీడియోని ఒక్క క్షణం స్కిప్ చేసినా లేదా అశ్రద్ధ చేసినా మీ జీవితాన్ని మార్చే బంగారు అవకాశాన్ని మీరు కోల్పోతారు. గుండె ధైర్యం చేసుకొని వినండి. విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి. జ్ఞానానికి ఎప్పుడు ఒక విలువ ఉండాలి. నేను మీకు మీ తలరాత్రి మార్చే ఈ అమూల్యమైన రహస్యాలను ఎంతో కష్టపడి సేకరించి తెలియజేస్తున్నాను. దానికి బదులుగా మీరు నాకు ఇవ్వాల్సింది డబ్బు కాదు, కేవలం ఒక సబ్స్క్రైబ్. గుర్తుంచుకోండి, ఒక మంచి విషయానికి మీరు మద్దతు ఇస్తేనే అది సకారాత్మక శక్తి, పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలో పనిచేయడం మొదలు పెడుతుంది. దయచేసి ఇప్పుడే మన ఛానల్ గెలుపు వెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. ఈ దైవిక పరిహారాలు మీ బతుకును బంగారం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంభరాశి వాళ్ళరా, 2026లో గ్రహాలన్నీ మీ వైపు ఉన్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టి పీడించిన ఆర్థిక ఇబ్బందులు, కోర్టు కేసులు మరియు శత్రువుల బాధలు నేటితో ముగియనన్నాయి. మీరు మట్టిని పట్టుకున్న బంగారమయ్యే కాలం దగ్గరలోనే ఉంది. కానీ మీ రాశి అధిపతి శనిదేవుడికి అశ్రద్ధ, అహంకారం అంటే అస్సలు నచ్చవు. ఉగాది నుంచి మీరు కోటేశ్వరులు కావాలంటే ముందు మీ మాట మీద మరియు మీ కోపం మీద పట్టు సాధించండి. ఎప్పుడైతే మీరు పట్టుదలతో ఉంటారో అప్పుడు సాక్షాత్తు ఆ కుబేరుడు మీ ఇంట తలుపు తడతాడు. ఇక ఆలస్యం వద్దు. 2026 ఉగాది నుంచి కుంభరాశి వారు అఖండ రాజయోగాన్ని పొందడానికి ఆచరించాల్సిన 5 రహస్య సూత్రాలు ఇవే. రహస్యం నెంబర్ 1, మంగళవారం కళ్ళుప్పు తంత్రం. ఇది కుంభరాశి వారికి మాత్రమే పనిచేసే అత్యంత సులభమైన మరియు బ్రహ్మ అస్త్రం లాంటి గుప్త పరిహారం. మీ మీద పడిన చెడు దృష్టి, నరదృష్టి, మీ మీద ప్రయోగింపబడిన నెగిటివ్ ఎనర్జీ మరియు మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వారి ప్రభావం పోవాలంటే ఈ తంత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రతి మంగళవారం రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో ఒక గుప్పెడు కళ్ళు ఉప్పును వేయండి. ఆ నీటిలో మీ 2 పాదాలను 10 నిమిషాల పాటు ఉంచండి. ఉప్పుకు విషాన్ని లాగేసే శక్తి ఉంటుంది. ఆ 10 నిమిషాల్లో మీ శరీరం మరియు మనసులో ఉన్న విషయోగాన్ని ఆ ఉప్పు నీరు లాగేసుకుంటుంది. ఆ తర్వాత ఆ నీటిని ఎవరికీ కనిపించకుండా ఇంటి బయట లేదా బాత్రూంలో పారబోయండి. ఇది చేసిన మరుసటి రోజు మీ మనసు ఎంత తేలిక పడుతుందో, అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయో మీకే తెలుస్తుంది. డబ్బు వచ్చే కొత్త మార్గాలు ఆటోమేటిక్గా కనిపిస్తాయి. రహస్యం నెంబర్ 2, దక్షిణ దిశ దీప రహస్యం. మీరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవడం లేదా? లక్ష్మీదేవి వచ్చి వెళ్తోందే తప్ప స్థిరంగా ఉండడం లేదా? అయితే మీ ఇంటి దక్షిణ దిక్కు గమనించండి. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిక్కు యమస్థానం మరియు కుజుడి ఆధిపత్యంలో ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడే సమయంలో
మీ ఇంటి దక్షిణ దిశలో ఒక మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించండి. దానికి సాదా ఒత్తులు కాకుండా ఎర్రటి ఒత్తులను వాడండి. ఒకవేళ ఎర్రటి ఒత్తి దొరకకపోతే తెల్లటి ఒత్తికి కుంకుమ పూసి ఎర్రగా మార్చండి. ఈ ఎర్రటి దీపం మీ ఇంట్లో ఉన్న సమస్త వాస్తు దోషాలను కాల్చి బూడిద చేస్తుంది. ఇది మీ ఇంట్లోకి అనారోగ్యాన్ని రానివ్వదు మరియు విపరీతమైన ధనలాభాన్ని ఇస్తుంది. ఇది రుజువైన సత్యం. మూడవ మరియు అత్యంత శక్తివంతమైన రహస్యానికి వెళ్ళే ముందు ఒక ప్రత్యేక ప్రార్థన అయితే చేద్దాం. 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది నుంచి మీ ఇంట్లో అష్టలక్ష్ములు స్థిరంగా నివాసం ఉండాలంటే, మీ కష్టాలన్నీ తీరిపోవాలంటే ఈ శ్రీమన్నారాయణుడి కృప తప్పకుండా ఉండాలి. అందుకోసం కమెంట్ బాక్స్లో అందరూ మర్చిపోకుండా భక్తితో ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని రాయండి. మీ చిన్న కమెంట్ మీ మనసులోని బలమైన సంకల్పాన్ని నేరుగా దేవుడికి చేరవేస్తుంది. సోమరితనం చేయకుండా ఇప్పుడే ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని టైప్ చేసి మీ అదృష్టాన్ని లాక్ చేసుకోండి. రహస్యం నెంబర్ 3, హనుమంతుని భుజం మీద సింధూరం. కుంభరాశివారికి ఆపదలో ఆదుకునే ప్రత్యక్ష దైవం హనుమంతుడు. మంగళవారం నాడు హనుమంతుని గుడికి ఖచ్చితంగా వెళ్ళండి. అక్కడ పూజారి గారిని అడిగి స్వామివారి కుడి భుజం మీద ఉన్న సింధూరాన్ని భక్తితో తీసుకురండి. ఆ సింధూరాన్ని ప్రతిరోజు ఉదయం ఇంటి నుండి ఏదైనా ముఖ్యమైన పనికి, ఇంటర్వ్యూకి లేదా వ్యాపారానికి వెళ్ళేటప్పుడు మీ నుదుటిన పెట్టుకోండి. మీ నుదుటి మీద ఆ హనుమంతుని యొక్క కుడి భుజం మీద కేసరి రంగు తిలకం ఉంటే ఈ ప్రపంచంలో ఎటువంటి చెడు దృష్టి కానీ, శత్రువుల కుట్రలు కానీ, చేతబడి ప్రయోగాలు కానీ మిమ్మల్ని తాకవు. 2026లో ఈ సింధూరమే మీ విజయ తిలకం కాబోతుంది. రహస్యం నెంబర్ 4, 8 లవంగాల చమత్కారం. అప్పులు ఎంతకీ తీరడం లేదా? చేస్తున్న పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయా? అయితే ఈ తంత్రం పాటించండి. ప్రతి మంగళవారం మచ్చలు లేని 8 లవంగాలను తీసుకొని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి మూట కట్టి హనుమంతుని పాదాల దగ్గర ఉంచి పూజ చేయండి. తర్వాత దాన్ని ఇంటికి తీసుకుని వచ్చి మీ క్యాష్ బాక్స్లో లేదా పర్స్లో లేదా బీరువాలో పెట్టుకోండి. ఈ 8 లవంగాలు అష్ట దిక్కుల నుండి మీ ఇంటి మీదకు వచ్చి ఆటంకాలను కట్టిపడేస్తాయి. మిమ్మల్ని డబ్బు విషయంలో ఓడించే శక్తి ఎవ్వరికీ ఉండదు. రహస్యం నెంబర్ 5, మౌనమే మీ అతిపెద్ద ఆయుధం. కుంభరాశి అంటేనే నిగూఢత, మిస్టరీ. 2026లో మీ గెలుపుకు, మీ రాజయోగానికి అతిపెద్ద సూత్రం మీ మౌనంలోనే ఉంది. కుంభరాశి వారికి శక్తి వారి రహస్యాల్లోనే దాగి ఉంటుంది. మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, మీ తదుపరి ప్లాన్ ఏంటి, మీరు ఏ ఆస్తి కొనబోతున్నారు అనేది మీ నీడకు కూడా తెలియకుండా జాగ్రత్త పడండి. మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దాన్ని బయటకు చెప్తే, నలుగురితో పంచుకుంటే ఆ పనిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అక్కడికక్కడే నాశనం అవుతుంది. ఎనర్జీ లీకేజ్. నోరు మూసుకొని పని చేయండి. మీ విజయం ప్రపంచానికి వినిపించేలా చప్పుడు చేయాలి. మీరు ఎంత మౌనంగా ఉంటారో మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంత వేగంగా పెరుగుతుంది. ఇది మీరు శ్రీమంతులయ్యే మంత్రం. స్నేహితులారా, 2026 ఉగాది కొత్త సంవత్సరం మీ పాలిట వచ్చిన బంగారు అవకాశం, ఒక వరం. నేను చెప్పిన ఈ 5 రహస్య పరిహారాలను పూర్తి నమ్మకంతో ఈ రోజు నుంచే ఆచరించడం మొదలుపెట్టండి. నిప్పులో పడ్డ దూదిలా మీ కష్టాలు, అప్పులు, బాధలు అన్నీ కూడా కాల్చి బూడిదైపోతాయి. అలాగే కుంభరాశి వారికి రాబోయే 48 రోజుల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు మీకు డబ్బు పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? డబ్బు చేతికి అందుతుందా లేదా? మీరు చేసే పనిలో ఎంతవరకు లాభాలు ఉంటాయి, ఎంతవరకు నష్టాలు ఉంటాయి? అలాగే ఏ వ్యక్తుల వల్ల మీకు ఏదన్నా అనుకోని సమస్యలు, ఇబ్బందులు, మోసాలు జరిగే అవకాశం అనేది ఉంటుందా? ఇవన్నీ కూడా వీడియోలో క్లుప్తంగా వివరించబడతాయి. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారు చాలా వరకు కూడా మనం అదృష్టవంతులుగా పరిగణించవచ్చండి. అంటే వీరి జీవితం ఏంటంటే పైకి చూస్తే వాళ్ళందరికీ కూడా పూల బాటలాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ పూల వెనకాల ఎన్ని రకాలైనటువంటి బాధలు ఉన్నాయో, పైకి అందంగా కనిపించేటటువంటి ఆ ముఖం వెనకాల అంటే కష్టం, ఒత్తిడి, అంటే స్ట్రెస్, ఇట్లా మానసికంగా నలిగిపోవడం, అందమైనటువంటి జీవితాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే దాని వెనుకమల ఎనలేని కష్టం, ఆలోచన, నిద్రలేని రాత్రులు, సమయానికి తిండి కూడా తినని రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు.
అంటే ఎవరికైనా ఆ అదృష్టం కొంతమందికి వచ్చిందంటే వారి జీవితంలో ఎటువంటి కష్టం లేకుండా ఆ అదృష్టాన్ని సొంతం చేసుకుంటే అంటే సుఖం అనేది అంటే ఉంటే మాత్రం వాళ్ళని మనం పూర్తిగా అదృష్టవంతులుగా పరిగణించవచ్చు. కానీ ఈ కుంభరాశి వారికి ఏంటంటే ప్రతిదీ కష్టపడి సంపాదించుకుంటేనే డబ్బు కావచ్చు, సంతోషం కావచ్చు, కష్టంతో వస్తుంది కానీ ఫ్రీగా రాదనమాట. కాబట్టి వీరి జీవితం పూల పాన్పులాగా కనిపించే ఒక ముళ్ళబాట అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మరి వీరిలో ఉన్నటువంటి ఆశయాలు అంటే జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలన్న ఒక తపన, వీళ్ళేంటంటే వీరికి చాకరీ కష్టం మాత్రమే మిగులుతుంది. అయితే వారు ఏంటంటే ఈ కష్టాన్ని ఎంతైనా ఇష్టంగా చేస్తూ ఉంటారు. కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు, కుటుంబానికి గౌరవించే వ్యక్తులు కష్టపడాలి, కష్టంతో వచ్చే సుఖమే మాకు కావాలి, కానీ కష్టం లేకుండా వచ్చేటటువంటి ఏవి కూడా మాకు అవసరం లేదు అనుకునేటటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తిత్వమే వారి మనసుకు ప్రశాంతతనిస్తుంది. కాబట్టి వారు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అలాగే వారి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులను అంటే జీవిత భాగస్వామిని ఇట్లా వారికి సంబంధించిన వ్యక్తులను ప్రేమించగలుగుతున్నారు చూడండి మనస్ఫూర్తిగా, అది కూడా అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామందిని మనం గమనించుకున్నట్లయితే ఇళ్ళల్లో ఉన్నటువంటి మనుషులు కానివ్వండి వారి మనసుల్లో ఉండరు, ఎక్కడో ఉన్నటువంటి మనుషులు వారి యొక్క మనసుల్లో ఉంటారనమాట. అలా తిరుగుతూ ఉంటారు, కానీ అది దురదృష్టంగా చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఏంటంటే వారికి దేవుడిచ్చినటువంటి మనుషుల్ని అంటే వారికి సంబంధించి వ్యక్తులని జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు. కాబట్టి వీరిని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట. కొంతమంది మనం గమనించినట్లయితే కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తులు వారి మనసుల్లో ఉండరనమాట. అలాంటి జీవితాలు ఏంటంటే చాలా నరకంగా ఉంటాయి. అలా కాకుండా ఉన్న మనుషులను ప్రేమించగలగడం కూడా ఒక వరం అని చెప్పుకోవచ్చండి. కష్టాలన్న తర్వాత ప్రతి మనిషికి కూడా జీవితంలో వస్తూనే ఉంటాయి, కానీ ఆ కష్టాన్ని తృప్తిగా మన అనేటటువంటి మనుషులు అని అనుకొని మనసుకు తీసుకొని కష్టపడతారు చూడండి, అప్పుడు అది ఇష్టంగా ఉంటుంది, కానీ కష్టంగా ఏ మాత్రం కూడా అనిపించదు అనమాట. నచ్చని వ్యక్తులకు చేయాలంటే భారంగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ కుంభరాశి వారు అయితే ఆ విషయంలో చాలా అదృష్టవంతులు. ఈ రాబోయే 48 రోజులు కూడా బిజీగా ఉంటారు. వీరేంటంటే కాస్తంత నూతనంగా ఏదన్నా పనులు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ పనులకు సంబంధించినటువంటి వాటి మీద బిజీగా తిరగడం, ఇట్లా రాత్రింబగళ్ళు కూడా కష్టపడడం ఏంటంటే జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలని వీరి సంకల్పంలో భాగంగానే వీరికి 48 రోజులు కూడా బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. చేతికి ధనం అనేది అందుతుంది, చేసే పనిలో కూడా బాగా కలుసుబాటు అనేది ఉంటుంది, కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు. అయితే కష్టం మాత్రం బాగా గట్టిగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక డబ్బును చూసి ఏంటంటే కాస్త స్ట్రెస్ మర్చిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ డబ్బుకు సంబంధించినటువంటి మంచిగా ఏదైనా గృహ నిర్మాణం అవ్వచ్చు, ఇలా ఏదైనా సరే. కాకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్టుగా వీరికి నిలబడక ఖర్చులైపోతూ ఉంటాయి. అది వీరికి అవసరమైనటువంటి ఖర్చులే కాబట్టి వీరు దాని గురించి బాధపడరనమాట. అలాగే 48 రోజులు కూడా బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అయితే వీరు గతంలో కొంతమంది మనుషుల్ని ఏంటంటే కొంచెం మానసికంగా మాట్లాడడం, మానసికంగా కొంచెం బాధపడేటట్లుగా మాట్లాడడం, కొంచెం స్వార్థంగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కొన్ని చేశారని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వ్యక్తుల వల్ల కొంతమంది బాధపడ్డారు, అంటే వీరి మాట వల్ల కావచ్చు, ప్రవర్తన వల్ల కావచ్చు కొంతమంది బాధపడ్డారు. వీరు ఎవరితో అయితే మాట్లాడి ఉన్నారో వారిలో స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు కొంత బాధపడి ఉన్నారనమాట. అయితే వారు ఆ రోజున వారితో ఏ మాటలు మాట్లాడలేకపోయినా సరే కాస్త వారి గురించి కొంచెం మానసికంగా ఆలోచించి బాధపడి నలగడం అనేది వారికి మధ్య జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే దానివల్ల వారి మనసులో మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే వారి వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి, ఎందుకంటే అవతల వ్యక్తులు కూడా మంచివారు, అర్థం చేసుకునేవారు, కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు. కానీ ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే ఒక్కొక్కసారి ఎదుటివారి మీద గబక్కన నోరు జారే అవకాశాలన్నీ ఉంటాయి. అంటే ఇళ్లలో వారి విషయంలో కాదండి, బయట వారి విషయంలో మాత్రమే అన్నమాట. కొంచెం గబక్కన పర్సనల్గా కొంతమంది గురించి అట్లా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది.
నోరైతే జారుతారనమాట కొంతమంది దగ్గర. కానీ అది మీకు అప్పటికప్పుడు దానివల్ల మీకు రిజల్ట్ నష్టం అనేది రాకపోవచ్చు. అది ఎదుటి వాళ్ళు ఇప్పుడు మీరన్నా మీరు కూడా మర్చిపోవచ్చు. కానీ అన్నవాళ్ళు మర్చిపోయిన పడ్డ వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోరండి. అది మనసులో పెట్టుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ వ్యక్తితోనైనా సరే ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి. అవతల వాళ్ళ మనసుకు తగిలేటట్లుగా మాట్లాడొద్దు. మీకు ఇష్టం లేదు అనుకుంటే అలాంటి బంధాల జోలికి అస్సలు వెళ్ళకండి. అంతేకాని మీరంటే మాకేంటి అన్నట్లుగా ఎదుటి వ్యక్తులను చులకనగా చేసి మాట్లాడితే అది వారి మనసుకు తీసుకుంటే మాత్రం చాలా చాలా గట్టిగా బాధ అనేది తగులుతుంది. అది కొంచెం మీకు ఇబ్బందిగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నచ్చకపోతే ఆ వ్యక్తులకు దూరంగా ఉండండి. నచ్చితే మాట్లాడినప్పుడు ప్రేమగా మాట్లాడండి. లేదంటారా పూర్తిగా దూరం పెట్టేసేయండి. అంతేకాని నచ్చినట్లుగా మాట్లాడినట్లుగా ఇలాంటివి ఏంటంటే ఎదుటి వారికి చాలా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీరెంత, మీ బ్రతుకులెంత అన్నట్లుగా ఎదుటి వారితో కొంచెం వీరి కింద పని చేసే స్థాయిలో ఉన్నటువంటి వారు అవ్వచ్చు. అట్లా కొంచెం మాట్లాడుతూ ఉంటారు. కానీ అలాంటి మాటలు అనేది మీకు ఎప్పటికైనా సరే నష్టం. లేకపోయినా సరే వాళ్ళు మీ గురించి బాధపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మాట కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవడం వల్ల మీకు సమస్యలు తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇంట్లో కూడా ఏంటంటే మీరు ఒక మితిమించినటువంటి ప్రేమతో కుటుంబం మీద బాండింగ్ అనేది పెంచుకుంటూ ఉంటారన్నమాట ఈ కుంభరాశి వ్యక్తులు. అలాంటి బాండింగ్ వల్ల మీరు చూపించే ప్రేమ వల్ల వారికి మీ మీద ప్రేమ అనురాగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు అంత అమితంగా ప్రేమిస్తున్నారు, వారి కోసం ఎంతైనా కష్టపడుతున్నారు, చేస్తున్నారు కాబట్టి. కానీ ఇంట్లో వారి ముందులైనా సరే వేరే వాళ్ళని ఎవరినైనా సరే చులకనగా మాట్లాడద్దు. అలా మాట్లాడినప్పుడు మీరే చులకన అయిపోయే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మీరు ఎవరైతే మా మనుషులు, మా సొంత మనుషులని చెప్పి ఆ ఒక్క మనిషిని హైలైట్ చేసుకొని మిగిలిన వాళ్ళందరినీ కూడా ఆ మనిషి ముందు మీరు తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెట్టారు అనుకోండి, ఆ మనిషి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెడతాడనమాట. కాబట్టి మనుషులన్న తర్వాత ప్రతి జీవితానికి సంబంధించి ఒక మనిషి మాత్రమే మనకు ముఖ్యం. మిగిలిన వాళ్ళెవ్వరూ కూడా మాకు అవసరం లేదు, పరాయి వాళ్ళు అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. మన మనిషి మనం ఎంత కష్టపడి అంటే మనల్ని నమ్ముకున్న మనుషుల్ని మనం గౌరవించాలి, ప్రేమించాలి. దానికి ఎవ్వరు కూడా కాదని అనరు. కానీ మనకంటే మనం పోయిన ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం ఎంత ప్రేమించే వాళ్ళైనా సరే మనతో పాటు రారు కదండి. కాబట్టి మనం బయట వాళ్ళకి ఎవ్వరికి ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఏ మనిషిని కూడా చులకనగా మాత్రం మాట్లాడొద్దు. ఒక్కొక్కసారి మీరు పొరపాటు పడుతూ ఉంటారు. కుంభరాశి వారిలో అదొక చిన్న మైనస్ పాయింట్ అయితే ఉంది. ఇక మిగిలినవన్నీ ఓకే, కానీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు సరి చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఇలాంటి విషయాలు అనేవి ఎవ్వరూ చెప్పరండి. ఎందుకంటే ఎంతసేపటికి మంచి మాటలు అంటే మీ గురించి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే మీలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా చెప్పగలిగినప్పుడు అవి మీరు సరి చేసుకొని జాగ్రత్త పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. వాటి వల్ల మీ జీవితంలో మార్పులు చేర్పులు చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ ఇబ్బందుల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే భాగస్వామి విషయంలో ఇళ్లలో వాళ్ళ విషయంలోనే కాకుండా తల్లిదండ్రుల్ని గౌరవించాలి. అలాగే మీ చుట్టూతో ఉన్నటువంటి నలుగురిని కూడా మర్యాదగా మాట్లాడడం అనేది మీరు అలవాటు చేసుకోవాలి. మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ అయితే అదే అండి. అందరినీ గౌరవిస్తారు కాదని అంటారా? కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి జీవితం అంటే కేవలం జీవిత భాగస్వామి మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ అంటే వారితో మనకి అవసరం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. కాబట్టి భాగస్వామి మీరే లోకం అనుకునేటువంటి భాగస్వామిని మీరు ప్రేమించాలి, గౌరవించాలి. కానీ ఇట్లా వేరే వాళ్ళని కూడా ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకుండా ఉండడం వల్ల మీకు మంచి జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. లేకపోతే వారు పడేటటువంటి బాధతో మీకు కొంచెం ఇబ్బందులు వస్తాయి. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు అనేవి సరి చేసుకోండి. అలాగే ఈ కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా చాలా మంచివారండి.
చిన్న పిల్లల మనస్తత్వం వీరిదేంటంటే చిన్న విషయానికి పొంగిపోతూ ఉంటారు. అంతలోనే మళ్ళీ అంటే ఒక్కొక్కసారి దేనికైనా సరే చాలా వరకు బ్యాలెన్స్గా ఉంటారు. కానీ ఒక్కొక్కసారి వీరి ఆలోచన విధానం ఏంటంటే కొంచెం ఓవర్గా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంతలోనే సంతోషపడిపోతూ ఉంటారు, మళ్ళీ అంతలోనే ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. అలాగా బయట వారి విషయంలో రకరకాల ఆలోచన ధోరణులు కలిగి ఉంటారనమాట. అలా ఇంట్లో వారితో ఆలోచన ఒక రకంగా ఉంటుంది, ఎందుకంటే మనతోనే ఉంటారు కాబట్టి వారి గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. కానీ బయట వారి విషయంలో అప్పటికప్పుడే మంచి వాళ్ళలాగా చూస్తూ ఉంటారు, అప్పటికప్పుడే వారి మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా మీరు సరి చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనిషిని ఒకే దృష్టితో చూడగలగాలి. ఒకప్పుడు నచ్చినటువంటి వ్యక్తి ఇంకొకసారి ఎందుకు నచ్చట్లేదు అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అలాగే మీరు మాట్లాడేటువంటి పద్ధతిలోనే ఎదుటివారు కూడా మిమ్మల్ని మాట్లాడడం మొదలు పెడితే ఆ బాధ ఏంటనేది ఒక్కసారి మీకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి, అది కూడా ఒక్కసారి సెర్చ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటేనండి మనుషుల యొక్క జీవితాలకి చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ పొరపాట్లను సరి చేసుకోగలిగితే మీరు ఇంకా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కూడా మీకు తప్పనిసరిగా కావాలి. మిమ్మల్ని కని పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చినప్పుడు అలాంటి తల్లిదండ్రుల్ని పూర్తిగా అంటే వారి వల్ల కొంతమంది ఆస్తులు అంతస్తులు ఇవ్వాలనే గౌరవిస్తారండి. కానీ మీకంటూ ఒక స్థాయిని ఒక ఆస్తిని ఇలాంటివి ఇచ్చినప్పుడు అలాంటి తల్లిదండ్రులను కూడా మీరు పూర్తిగా దూరం పెట్టేసేయడం మంచిది కాదనమాట. కాబట్టి జీవితం అంటే అన్ని బంధాలను కలుపుకుంటూ పోవాలి. మనకి నలుగురు కావాలి, నలుగురిని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉండాలి. అలా కాకుండా ఒక్క బంధమే శాశ్వతం, మిగిలినవన్నీ అబద్ధపు బంధాలు అని అనుకుంటే మాత్రం చివరికి మీరు ఏ బంధం అయితే శాశ్వతం అనుకున్నారో ఆ బంధం వల్లే మీరు మానసికంగా అంటే ఆ బంధం మీకు విలువ ఇవ్వకపోవడం మానసికంగా నలిగిపోయే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే శాశ్వతం అనుకున్న బంధం మీరు ఉంటేనే మీతో ఉన్నన్నాళ్ళు ఉంటుంది, కానీ ప్రతి చోటికి రాదు కదండి. కాబట్టి అలా అర్థం చేసుకోండి. అలాగ ప్రతి విషయాన్ని కూడా కొంచెం ఈ మధ్య ఏంటంటే వీరి యొక్క కుంభరాశి వారి యొక్క ప్రవర్తన కొంచెం అర్థం కానన్నట్లు వ్యవహరిస్తూ ఉంటున్నారనమాట. అన్ని విషయాల్లో కంట్రోల్గా బ్యాలెన్స్గా ఉండేటటువంటి వీరికి కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి అలా బిహేవ్ చేస్తూ ఉంటారు, గ్రహాల అనుకూలత అనేది సరిగా లేకపోవడం వల్ల. కాబట్టి మీరు దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండండి, శివాలయానికి వెళ్ళండి, శివారాధన చేసుకుంటూ ఉండండి. ఇలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటే మీ జీవితం అనేది బాగుండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లను ఖచ్చితంగా సరి చేసుకోవాలి. ప్రతి మనిషికి కూడా అన్నీ తెలుసు అనుకునేటటువంటి మనిషిలో కూడా పొరపాట్లు అనేవి ఉంటూ ఉంటాయండి. కాబట్టి ఆ పొరపాట్లను సరి చేసుకోగలిగితే విజయం అనేది మీ సొంతం అవుతుంది. అది అన్ని రంగాల్లో పనిచేసే వారికి కూడా కలుసుబాటుగా ఉంటుందన్నమాట. వివాహం కాని వారికి కూడా వివాహం జరిగి సంతోషంగా ఉంటారు. ఈ 48 రోజులైతే మీకు ఎలా ఉంటుంది అనేది అర్థమైంది కదండి. ఏం చేయాలి, ఏం చేయకూడదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయడం మర్చిపోవద్దు.